మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? ప్రేమ, పెళ్లి సమస్యలు, ఉద్యోగం లేకపోవడం, లేదా ఎన్ని వ్యాపారాలు పెట్టినా లాభం కనిపించట్లేదా? నేను ఒక జ్యోతిషాలయం పేరు చెప్తాను, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ మొహం చూసి మీ పేరేంటో చెప్తారు, మీ ఊరి పేరు చెప్తారు, మీ వయసు ఎంతో చెప్తారు, చివరికి మీ అండర్వేర్ ఏ కలరో కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి చీప్ ట్రిక్ ప్లే చేస్తారు. అదేంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రాయిస్తారు మీతో. దాంట్లో మీ ఊరి పేరు, మీ వయసు, మీతో పాటు ఎవరు వచ్చారు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే రాసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ రాసే ప్రాసెస్లో వాళ్ళు మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ ప్రాబ్లమ్స్ ఏదో తెలుసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వెనక నుంచి ఆ జ్యోతిష్యం చెప్పే పర్సన్ ఉంటాడు కదా, అతని దగ్గరికి తీసుకెళ్తారు. పలానా ఎర్ర చొక్కా వేసుకున్న అబ్బాయి కళ్ళజోడు పెట్టుకుని, టోపీ పెట్టుకుని, పిల్లిగడ్డం వేసుకుని ఉంటాడు, అతని పేరు సాయి, అతను పలానా ఊరు నుంచి వచ్చాడు, అతనికి పలానా సమస్యలు ఉన్నాయి, ఇట్లా అన్నీ చెప్తారు. మనం లోపలికి వెళ్ళగానే మన ఊరి పేరు, మన సమస్యలన్నీ చెప్పగానే మనం దెబ్బకి స్టన్ అవుతాం. కానీ వాళ్ళు చీప్ ట్రిక్ అయితే ప్లే చేస్తారు. సింపుల్గా చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళని నమ్మి మీ డబ్బులు, మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ కొంచెం సహనంగా, కొంచెం ఓపికతో, కొంచెం పాజిటివ్గా, కొంచెం ధైర్యంగా ఉండండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏదో రోజు దూరం అయిపోతాయి.